చాలా సంతోషం అనిపిస్తుంది. ఈరోజు మా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మునుగోడు బలగెలక్షన్ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి గారు అన్నారు, మునుగోడులో రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ సమావేశం పెట్టుకుంటామని చెప్పి చెప్పడంతో చాలా సంతోషపడ్డారు. నేను వారిని ఆహ్వానించిన తప్పనిసరిగా మునుగోడులో పెట్టు పూర్తి సహకారం ఉందని కూడా వారికి తెలియపట్టినారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాము. నిజంగా యువజన ఆ రోజు వరంగల్లో చదువుకున్న రోజుల్లో నేను 69-72 వరకు అక్కడ వరంగల్ టౌన్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో 73 మందికి యువజన కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి చెప్పేసారి మీకు తీసుకొస్తున్నారు. ఆ సందర్భంగా నాకు కుదురుతుంది నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న సమయంలో నాకు టికెట్ ఇచ్చినారు. దాని తర్వాత మనం చూసినట్లయితే ఈ జిల్లాలోనే ఆ రోజు నలుగురికి యువజన కాంగ్రెస్ నాయకులు టికెట్ ఇచ్చినారు. అక్కడ నాకన్నా 27 మంది పెద్ద నాయకులు ఉన్నా కూడా యువజన కాంగ్రెస్ నాయకులను ప్రోత్సహించాలని ఆ రోజు రాజీవ్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం వల్ల మీరు అంచెలంచెలుగా ఈ రాష్ట్రంలో 5 సార్లు శాసనసభ్యుడిగా 2 సార్లు మంత్రివర్గంలో పనిచేశారని గర్వంగా చెప్తున్నారు. నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా నేను యువకుడు అయిపోయినా మీ అందరినీ చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. నాకు మంచి అవకాశం ఇచ్చిన మీతో మాట్లాడే అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నిజంగా మనం చూడాల్సింది నా నియోజకవర్గంలో ఈ రోజు దాదాపు 8 మందికి యువజన కాంగ్రెస్ నాయకులకు కౌన్సిలర్ టికెట్ ఇచ్చినారు. యువజన కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఎక్కువ శాతంలో గెలిచినారని చెప్పి మీకు గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే మనం చూస్తున్నాను ఎక్కడికి పోయినా కూడా యువజన కాంగ్రెస్ నాయకులే చేసేది పెట్టిన వాళ్ళే ఏ కార్యక్రమం ఇస్తారో యువతను క్రమశిక్షణతో పని చేసే నాయకులు ఎవరంటే యువజన కాంగ్రెస్ నాయకులు అని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాను. ఏదైనా పేర్లకు పరిమితమై మాట్లాడేది తప్ప పని చేసేదంతా కూడా యువజన కాంగ్రెస్ నాయకులే, యువజన కాంగ్రెస్ కార్యకర్తలే చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. మొన్న మన ఏఐసిసి అధ్యక్షురాలు మెంబర్షిప్ ఏమైనప్పుడు మా జిల్లాలో 92,000 మంది, మా ఒక్క నియోజకవర్గాన్ని 92,000 మంది మరి వర్కర్స్ యువజన కాంగ్రెస్ వర్కర్స్ మెంబర్షిప్ చేపిస్తున్నారంటే ఎంత బాధ్యత తీసుకొని చేశారో ఒకసారి మీకు మనం చేస్తున్నాం. అటువంటి నాయకులు ఈరోజు చూస్తున్నారు. రాష్ట్రం నుంచి అందరూ వచ్చారు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ వచ్చారు, అందరినీ కూడా అభినందిస్తున్నాను. మీరు వచ్చిన కానీ చూస్తున్నాను క్రమశిక్షణతో ఈ క్రమశిక్షణ నిజంగా మీ జీవితంలో బాగు చేస్తుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఎప్పుడైతే క్రమశిక్షణతో ఏ నాయకుడితే ఆ నాయకుడు బాగా తన జీవితంలో పైకి వస్తాడని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ప్రచారం చేసినట్లయితే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఏముంటుంది, 50,000 మెజార్టీ వస్తుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 50,000 మెజార్టీలో గెలవబోతున్నాం. ఏదైతే రాజగోపాల్ రెడ్డి గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడ మునుగోడులో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే 22,000 ఓట్లతో గెలిచినారు. దాదాపు 97,000 ఓట్లు వచ్చాయంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల దృష్టిలోనే కార్యకర్తల దృష్టికెళ్ళని చెప్పి ఈ సందర్భంగా వచ్చారు. ఆయన మోసం చేసిపోయినాడు. కాంగ్రెస్ పార్టీకే కాదు ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలు కూడా మోసం చేసిపోయినాడు. అందుగురించి ఆయనకు సరైన బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాను. అదేవిధంగా మీరు ఆలోచించండి. ఈ రోజు 2 కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కానీ ఈ 2 ప్రభుత్వాలకు యువకులకు ఎంతో మోసం చేసే సంగతి కూడా ఒకసారి
తెలంగాణ ఉద్యమమే కాదు తన అధికారంలో కూడా వచ్చినప్పుడు కూడా చెప్పినాడు ఇంటికి ఒక ఉద్యోగాన్ని ఇస్తానన్నాడు. ఎన్ని ఉద్యోగాలు ఇస్తాడు కేసీఆర్ గారు ఈ సందర్భంగా మనం దీని మీద చాలా ఉద్యమాలు చేయాలని అవసరపడకూడదని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఆయన వచ్చిన తర్వాత డిగ్రీ కళాశాల లేవు, జూనియర్ కళాశాల ప్రభుత్వ జూనియర్ కళాశాల లేవు. ఇక్కడే ఎన్నికల్లో లోకల్ సమావేశంలో చెప్పినట్టు నా మిత్రులు చెప్తున్నారు. లేదంటే అక్కడ డిగ్రీ కాలేజీ ప్రతి మండలానికి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఇస్తారని చెప్పి ఆయన ఇవ్వలేదు. అంటే విద్యార్థులను కానీ యువకులకు కానీ ఏ విధంగా మోసం చేస్తున్నాడో మన ప్రజలకు చెప్పాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి సందర్భంగా చేస్తున్నాం. అదేవిధంగా నిరుద్యోగుల గురించి మాట్లాడుతూ నిరుద్యోగ వృత్తి కల్పిస్తున్నారు 3,116 మరి క్రీడాన్ని అంటున్నాం. ఈ రాష్ట్రంలో ఒక్క నిరుద్యోగికైనా నిరుద్యోగ విధించినా ఒకసారి ఆలోచించమని అంటున్నారు. అందుగురించి ఈ మునుగోడు ఎన్నిక చాలా ప్రతిష్టాకరమైన ఎన్నిక, ఈ కీలకమైన ఎన్నిక. రేపు 2022లో ఏదైతే సాధారణ ఎన్నికలు వస్తాయో దాంట్లో మన ప్రభుత్వం తీసుకురావాల్సిన అవసరం మాత్రమే కూడా ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించబడుతున్నాను. ఈ రాష్ట్రం 8 సంవత్సరాల కాలంలో ఎన్నో కష్టాలు పెట్టి రైతులను మోసం చేసినాడు, అదేవిధంగా దళితులను మోసం చేసినాడు, గిరిజనులను మోసం చేసినాడు, విద్యార్థులను మోసం చేసినాడు, నిరుద్యోగులను మోసం చేసినాడు. ఎవరికి బాగు చేసినాడో ఒకసారి ఆలోచన. తన కుటుంబ సభ్యులను తప్ప ఎవరిని కూడా మరి ఉద్ధరించలేదని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తిస్తున్నాను. అందుగురించే ఈ రోజు యువకులపై చాలా బాధ్యత ఉంది. ఈ ఎన్నికలు ప్రతిష్టాకరమైన ఎన్నికలు. ఈ ఎన్నికలు మన మెజారిటీతో గెలిపించినట్లయితే రేపు తప్పనిసరిగా 2023లో తప్పనిసరిగా మన ప్రభుత్వం వస్తుంది. అప్పుడు నిరుద్యోగ వృత్తి కాదు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రోజు ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు, నిరుద్యోగులు ఒకసారి ఆలోచించబడుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఇది మీ బాధ్యత. అందుగురించే 6 నెలల మొదటి నుంచి ఇక్కడ దాకా వచ్చిన మిత్రులు కూడా చెప్తున్నాను. ఆయన ఈ ఏదైతే మునుగోడు 10 లక్షల ఆశయంతో పాటు మన సిద్ధాంతంలో తప్పనిసరిగా ప్రతి గడప గడపతి ప్రచారం చేయాల్సిన అవసరం బాధ్యత కూడా ఉందని చెప్పి సందర్భంగా మనం చెప్తున్నారు. చాలా సంతోషం. జగన్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మన ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఇచ్చినట్లయితే ఇక్కడ ఈ ప్రాంతాల్లో కూడా బాగా మరి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కానీ ఆశయం కానీ అదేవిధంగా యువకులను కూడా చైతన్యపరుస్తుంది. ఆరోగ్యంతో మంచి కార్యక్రమాలు తీసుకున్నందుకు వాటితో పాటు వారి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరినీ కూడా మనసారాన్ని అభినందిస్తూ మరొకసారి మీ అందరికీ చేతులకి నమస్కారం చేస్తున్నాను. రేపు 3 రోజుల ఉపయోగించడంలో మీరందరూ పార్టిసిపేట్ చేసి భాగస్వామిని ప్రచారంలో భాగస్వామిని మరి మంచి మెజార్టీలు కల్పించినందుకు మీరు సహకరించమని చెప్పి మీ అందరికీ కూడా మనం అవకాశం కల్పిస్తా. మీ అందరికీ మరొకసారి కూడా నమస్కారం చేస్తూ నేను సెలవు తీసుకున్నాను. జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.